ఇక్కడున్న కార్పొరేట్ పాస్టర్లు ప్రజలని కానుకలని జలగల్లాగా రక్తం పీలుస్తున్నారు. కానీ ఒకప్పుడు వీళ్ళందరూ స్పిరిచువల్ గా స్ట్రాంగ్, ఉపవాస ప్రార్థన వీరులు, దేవుడి కోసం రోషం కలిగిన వాళ్ళు, ప్రాణాలు త్యాగం చేసే సమర్పణ కలిగిన వాళ్ళు ఒకప్పుడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 15వ వచనంలో ఇస్కరియోతు యోదా అనే యేసు ప్రభు శిష్యుడు యేసు ప్రభు విలువ తెలియకుండా ఆయన్ని అమ్ముకుంటున్న విషయం రాయబడింది. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యోదా ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల అప్పగిస్తే నాకేమిస్తారు వారిని అడిగాను అని వారిని అడిగాడు. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వారికి ఇచ్చిరి. ఇస్కరియోతు యోదాకి ఇచ్చారు. 12 మందిలో ఒకడైన యోదా. ఏ 12 మంది? యేసు ప్రభు ప్రధాన శిష్యులు, మేజర్ డిసైపుల్స్ ఆఫ్ జీసస్. యేసయ్యకి 12 మంది శిష్యులు ఉన్నారు, 70 మంది ఇతర శిష్యులు ఉన్నారు. లేడీ డిసైపుల్స్ ఆఫ్ జీసస్. యేసు ప్రభుకి ఒక శక్తివంతమైన మహిళా శిష్యురాండ్ర బృందం గ్రూప్ ఉంది. వీళ్ళు 12 మంది మేజర్ డిసైపుల్స్, ప్రధాన శిష్యులు. యేసు ప్రభు వీళ్ళకు ఒక పేరు కూడా పెట్టాడు. ఏమని పెట్టాడు? అపోస్తలులు. చెప్పండి. అంత గొప్ప కృప పొందుకున్న ఇస్కరియోతు యోదా 3.5 సంవత్సరాలు యేసుతో పాటు ఉండి, యేసుతో పాటు తిరుగుతూ, ఆయన చేస్తున్న అద్భుతాలు చూస్తూ, ఆయన శక్తివంతమైన బోధలు వింటూ కూడా యేసు విలువ తెలియకుండా ఆయన్ని కేవలం 30 వెండి నాణ్యాలకి, ఆ 30 వెండి నాణ్యాలంటే ఆ రోజుల్లో బానిసలు కొనటానికి ఉపయోగించే క్రయతలు, ఒక బానిసలాగా యేసయ్య అమ్మేశాడు. చాలా లోతుగా ఈ విషయం ఆలోచించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సహోదరి సహోదరులారా. అసలు అత్యంత శక్తివంతంగా వాడబడవలసిన శిష్యుడు, యేసయ్య కొరకు ప్రాణం ధారపోయవలసిన శిష్యుడు అతి చీప్గా 30 వెండి నాణ్యాలకి యేసయ్య తీసుకున్నాడంటే అప్పుడుకప్పుడు ఇస్కరియోతు యోదాకి వచ్చిన శోధన కాదది. అప్పుడప్పుడు పుట్టిన ఆలోచన కాదు. అసలు మొట్టమొదటి నుంచి కూడా ఆత్మీయతతో పాటు నులివెచ్చని జీవితం రెండు మిక్స్ అయిపోయిన వ్యక్తి ఇస్కరియోతు యోదా. ఆత్మీయత ఉంది, నిలువెచ్చని జీవితం ఉంది, భక్తిహీనత ఉంది. మీకు అర్థమయ్యేటట్టు యోహాను సువార్త 12వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాటని ఒకసారి పెద్దగా స్పష్టంగా చదివేటప్పుడు జాగ్రత్తగా వినండి, నోట్ చేసుకోండి. పెన్ తీసుకొని ఆ వచనం కింద నోట్ చేసుకోండి. యోదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. బీదలకి ఇవ్వలేదని వాడిలాగా చెప్పింది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచు వచ్చెను కనుక అలాగూ చెప్పాను. అత్యంత విలువైన తన జీవితంలో, తన కుటుంబంలో యేసయ్య చేసిన కార్యాలకి ఉప్పొంగే హృదయంతో మరియా అత్యంత విలువ కలిగిన అత్తరు, సువాసన కలిగిన అత్తరు, ఖరీదైన అత్తరు పగలగొట్టి, ఆ బుడ్డి పగలగొట్టి యేసయ్య తల మీద పోషించి, బుడ్డి ఏం చేసింది? యేసయ్య తల మీద పగలగొట్ల, బుడ్డి పగలగొట్టి మొత్తం యేసయ్య తల మీద కుప్పరిచ్చింది. వెంటనే ఇస్కరియోతు యోదా అంటాడు, లెక్కలు కట్టేశాడు, టక 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 లెక్కలు కట్టేశాడు. అబ్బో, ఇది చాలా ఖరీదైన పెర్ఫ్యూమ్, ఇది 300 వేలలో ఉంటుంది, లక్షల్లో ఉంటుంది. ఇంత ఖరీదైన దేగారు, ఈ ఖరీదైన పెర్ఫ్యూమ్ నేరపాలు చేయకపోతే అమ్మి డబ్బులు తెచ్చి ఇయ్యొచ్చు కదా. పేదల మీద బాగా ప్రేమ ఇస్కరియోతు కదా మాట చెప్పరా. వాడు దొంగ అయింది, డబ్బు సంచిలో వేసింది దొంగిలిస్తూ వస్తున్నాడు. ఏం చెప్పండి? యేసయ్య ఈ 12 మందిలో వీణ్ణే ట్రెజరర్ గా పెట్టాడు. ట్రెజరర్
అంటే కోశాధికారి. డబ్బులంతా లెక్కలు చూడటం కాదు, ఖర్చు పెట్టేది కూడా ఆయనే. ట్రెజరర్. అర్థం కదా? ఏసై అడ్మినిస్ట్రేషన్ ఆయన ఏం చేసినా కరెక్ట్ గానే చేస్తాడు. హల్లెలూయా. దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు దొంగడికి అప్పగించేటి తెలుసా ఏసైకి? ఏం చేయాలో తెలుసా? వీడు దొంగ ఉండి గ్రూప్ గా సేవ కోసం ఇచ్చింది దొంగిలిస్తూ వస్తున్నాడు. ఏం చేస్తాడు చెప్పండి? అన్ని డబ్బులు వేసేస్తే నాయకుడికి వచ్చేయి, నేను కొట్టేసేవాడిని కదా, ఇప్పుడు కొట్టేయడానికి అవకాశం లేకుండా ఏసై ఎత్తి మీద పోసిందే, షేక్ వచ్చేసింది, కోపం వచ్చేసింది. ఏసయ్య సమూహంలో, ఏసయ్య గ్రూప్ లో చెప్పారు కదా 3 రకాల శిష్యులు, లేడీ డిసైపుల్స్ ఆఫ్ జీసస్. ఏసయ్య మహిళా శిష్యులు అంటారు బృందం, 70 మంది ఇతర శిష్యులు. వీళ్ళు కూడా దాదాపు మాక్సిమం 12 మంది శిష్యులు లాగానే వెంబడిస్తా ఉండేవాళ్ళు ఎక్కువ. ఇస్కరియోతు ఆ ప్లేస్ లో మేడగది మీద ఒకవేళ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తే ఈ 70 మందిలో నుంచే ఇద్దరు నిలబెట్టి దాంట్లో మత్తి అని సెలెక్ట్ చేసి, ఎందుకంటే ఎప్పుడు మనతో ఉన్నారు వీళ్ళ ప్రధానమైన శిష్యులు 12 మంది. యేసు ప్రభు శిష్యుల్లో ఎక్కువ మంది వాళ్ళ ఆస్తులు విడిచిపెట్టి, నిర్దాక్షిణ్యంగా విడిచిపెట్టేసి యేసయ్యను వెంబడించారు. మహిళా శిష్యులు అందులో తమ ఆస్తులు తెగనమ్మి ఆ డబ్బు చేర్చుకొని యేసు ప్రభు వెంట సేవలో వస్తూ కావలసిన అక్కర్లో అవసరాలన్నీ కూడా శిష్యులకు, భోజన సదుపాయాలు, శిష్యులు కావాల్సిన జన సమూహాలకు కావాల్సిన యేసు ప్రభు పరిచయంలో ఏ అవసరాలు ఉంటాయో వాటన్నిటిని తీరుస్తూ వచ్చారు. ఆస్తులు తెగనమ్మి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు యేసు ప్రభు పరిచర్యలో. ఆ మాట లూకాసు వార్తలో వాయిపడి ఉంటుంది. దయచేసి ఒకసారి లూకాసు వార్త 8వ అధ్యాయం మొట్టమొదటి 3 వచనాలు జాగ్రత్తగా చదువుతూ ఉండగా పదం జాగ్రత్తగా వినండి, చూడండి. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేన అనబడిన మరియయు, 7 దయ్యాలు వదిలిపోయిన మగ్దలేని మరియా, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్యకు యోహన్నాయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. 3 శిష్యులు పేరు రాశాడు దేవుడు. మగ్దలేని మరియా, యోహన్నా, సూసన్న. చదువు. వీరును ఇతరులు అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వస్తున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? తమకు కలిగిన ఆస్తితో యేసు ప్రభు శిష్యులకి, యేసయ్యకి ఉపచారం చేస్తూ, అంటే ఆస్తులు తెగనండి యేసయ్యకి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆస్తులు అన్ని వదిలేసి యేసు ప్రభుని వెంబడించిన శిష్యులు ఉన్నారు. ఇస్కరియోతు యూదా లాంటి వీడు యేసు ప్రభుని మొట్టమొదటి నుంచి ఆదాయ వనరుగానే చూశాడు. ఏం చెప్పండి? ఆదాయ వనరు. నేను ఈ గ్రూప్ లో ఉండటం వల్ల, నేను ఈ యేసు ప్రభు శిష్య బృందంలో ఉండటం వల్ల నాకు ట్రెజరర్ పోస్ట్ ఇచ్చారు, దాంట్లో ఇచ్చింది కొట్టేస్తాం. మొట్టమొదటి నుంచి యేసయ్యని మిగతా 11 మంది శిష్యుల్లాగా, లేవి డిసైపుల్స్ ఆఫ్ జీసస్, ఆ 70 మంది శిష్యుల్లాగా ఆయన పరిచర్యలో జక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్ళాడు. జక్కయ్య జీవితం మారింది. ఆస్తంతా తెగనన్నాడు, సగం పేదవాళ్ళకి ఇచ్చాడు, మిగిలిన సగం ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నారు వాళ్ళకి 4 రెట్లు కల్పించారు. వాళ్ళ దృష్టి యేసయ్యలో ఎలా ఉందంటే, యేసు చాలు మాకు, ఈ ఆస్తుల ఐశ్వర్యాలు ఏమీ వద్దు అని విలువ కలిగిన వాళ్ళుగా జన సమూహాలు, యేసు ప్రభు శిష్యులు, లేవి డిసైపుల్స్ ఆఫ్ జీసస్ చూస్తే ఇస్కరియోతు యూదా మొట్టమొదటి నుంచి ఆయన్ని ఆదాయ వనరుగానే చూశాడు. యేసు ప్రభుకి విలువనివ్వలేదు ఇస్కరియోతు యూదా. మరి ఎలా పిలిచాడు అంటే, పిలిచినప్పుడు మంచి ఆత్మీయ స్థితిలో ఉండి ఉంటాడు, మంచి సమర్పణ ఉండి ఉంటుంది, మంచి భావం ఉండి ఉంటుంది. ఇప్పుడు చూసారా, ఇప్పుడున్న కార్పొరేట్ పాస్టర్లు ప్రజలని కానుకలు కానుకలు కానుకలని జలగల్లాగా రక్తం పీలుస్తున్నారు. కానీ ఒకప్పుడు వీళ్ళందరూ స్పిరిచువల్ గా స్ట్రాంగ్, ఉపవాస ప్రార్థన వీరులు, దేవుడి కోసం రోషం కలిగిన వాళ్ళు, ప్రాణాలు త్యాగం చేసే సమర్పణ కలిగిన వాళ్ళు ఒకప్పుడు. అందుకే దేవుడు పిలిచాడు వాళ్ళు.
అందుకే ప్రజలు వాళ్ళలో ఆత్మీయత చూడబట్టే వాళ్ళని వందలుగా వేలుగా వెంబడించారు. ఎప్పుడైతే డబ్బు వచ్చిందో, ఎప్పుడైతే డబ్బును ప్రేమించారో, డబ్బుని, ఆస్తుల్ని, లక్షలని, కోట్లని కంట్రోల్ చేయలేకపోయారో, యేసయ్య అన్నాడు, ఒక వ్యక్తి ఇద్దరు యజమానులకి దాసులుగా ఒకళ్ళని ద్వేషిస్తారు, ఒకళ్ళని ప్రేమిస్తారు, ఒకళ్ళని ప్రేమిస్తారు, ఇంకొకళ్ళని ద్వేషిస్తారు. వీళ్ళు ధనం లేనప్పుడు, పేదవాళ్ళుగా ఉన్నప్పుడు దేవుడి కోసం గొప్ప కార్యాలు చేశారు, మంటతో ఉన్నారు. ఆస్తుల ఐశ్వర్యం వచ్చిన తర్వాత వాటిని పెట్టాల్సినంత కంట్రోల్లో పెట్టకుండా వాటికి బాధ్యతలైపోయారు. ఒక కార్పొరేట్ పాస్టర్ అంటాడు, నేను సేవకు వచ్చినప్పుడు నా పిల్లలకి పట్టడానికి పాలు కూడా లేవు. ఏమేమంట? ఆ మాట బాగుంది, నాకు సంతోషమే. ఇప్పుడు నేను ఒక పాల ఫ్యాక్టరీనే కొనేయగలను. ఏసరంట? ఒక పాల ఫ్యాక్టరీనే కొనేయగలట. అంత డబ్బు నువ్వు వచ్చింది, సేవకు వచ్చింది ఫ్యాక్టరీలు కొనడానికి, పాల ఫ్యాక్టరీలు కొనడానికి, డబ్బులు 100 కోట్లు వెనకేసుకోవడానికి. సేవ కోసం విశ్వాసులు చెమట కాచి రక్తం దారపోసి దేవుడి సేవ ఇచ్చేది ఎంజాయ్ చేయమని కాదు, ఎంటర్టైన్ చేయమని కాదు, సేవ చేయమని. నా మందిరములో ఆహారం ఉండునట్లు అంటున్నాడు మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో. నా మందిరంలో ఆహారం ఉండునట్లు మీ దశభాగాలు తీసుకున్నట్టయితే, మందిరము నుంచి, క్రీస్తు రక్తమును కడగబడ్డ సంఘం నుంచి ఆత్మీయ ఆహారం అక్కడి నుంచి ఆ గ్రామాలకి, ఆ గ్రామ పరిసర ప్రాంతాలకి, ఆ మండలాలకి, ఆ జిల్లాలకి జీవాహారం అక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతా ఉండాలి. నా మందిరంలో ఆహారం ఉండునట్లు అంటే అర్థం ఏంటంటే, దేవుడి జీవాహారం అది పుస్తకాల రూపంలో కానీ, పత్రికల రూపంలో కానీ, కరపత్రాల రూపంలో కానీ, ఆడియో వీడియో రూపంలో కానీ, వీధి సువార్త రూపంలో కానీ, ఏ రూపంలోనైనా దేవుడి వాక్యం ఆ మందిరం నుంచి, ఆ సంఘం నుంచి బయటికి పోరాడుతూ ఉండాలా, ప్రవహిస్తూ ఉండాలా. అది దేవుడి అర్థం. వచ్చిందంతా పాస్టర్ వెనకేసుకోవాలా, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలా, 100,000 కోట్లు తీరాలా, అది కాదు. ఇస్కరియోతు యూదా ఎందుకు పిలిచాడు యేసయ్య అటువంటి వాడిని? పొందని దొంగిలించిన డబ్బు సంచిలో సేవ కోసం ఇచ్చిందని దొంగిలించే వాడిని యేసయ్య ఎందుకు పిలిచాడు అపోస్తలుగా అంటే, స్టార్టింగ్ లో బాగానే ఉన్నాడు, పిలువబడ్డప్పుడు ఆత్మీయంగా మండుతూ ఉన్నాడు. తర్వాత ఆత్మీయ స్థితిలో దిగసారి యేసునే అమ్ముకునే దౌర్భాగ్యమైన స్థాయికి దిగసారిపోయాడు. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభుని ఈ మత్తయి సువార్త, యోహాను సువార్త 12వ అధ్యాయం 5వ వచనం ప్రకారం డబ్బు సంచులో యేసుని దొంగిలిస్తూ వస్తున్నాడు ఇస్కరియోతు యూదా. పాస్టర్స్ మీటింగ్ లో దీని మీద పెద్ద సందేశం చెప్తారు. దాన్ని ఏమంటారంటే సేవకుల హృదయాలు పుచ్చుకునే విధంగా. మామూలు విషయాలు కాదు ఇవి. అయితే ఇస్కరియోతు చేసిన పని ఏంటంటే, అత్యంత విలువ కలిగిన యేసయ్యలో తక్కువ దృష్టితోటి చూశాడు. లో మైండెడ్ ఫెలో ఇస్కరియోతు యూదా. అందుకే యేసయ్యలో ఒక బానిసని కొనటానికి ఎంత ఉపయోగిస్తారో ప్రధాన యాజకుడు అంతే ఇచ్చాడు, 30 వెండి నాణేలు. ఆ డబ్బుకే ఆశపడి యేసయ్యని మరణానికి అప్పగించాడు ఇస్కరియోతు. ఈ లోకంలో ఉన్న డబ్బు, బంగారు వజ్రాలన్నీ ఒక దగ్గర పోసిన యేసయ్యకు సాటి కాబట్టి అత్యంత విలువ కలిగిన వాడు యేసయ్య. ఆయన రక్తం విలువైంది, అమూల్యమైన. ఇస్కరియోతు యూదా చూసిన దృష్టితోటి ఈ ప్రపంచంలో ఎక్కువ మంది మనుషులు యేసయ్య చూస్తున్నారు. మాకీన దేవుడుగా ఎందుకు? మా దేవుళ్ళు మాకున్నారు. కొంతమంది యేసు ప్రభు కూడా దేవుడే. ఏంటండి? అన్ని దేవుళ్ళ ఫోటోలు, ఆ దేవుళ్ళ పక్క యేసు ప్రభు ఫోటో. కొంతమంది అయితే అన్ని ఫోటోలకి బొట్టు పెడతా, యేసు ప్రభు ఫోటో బొట్టు పెట్టి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ దృష్టి అది, వాళ్ళ సైట్ అది. వాళ్ళ దృష్టిలో యేసు ప్రభు కూడా దేవుడే. ఇంకా చాలా మంది ఆయన వ్యభిచారం వల్ల పుట్టినవాడని చెప్పి చాలా భయంకరమైన దోషాలు చేస్తూ, అపహాస్యం చేస్తూ రకరకాలుగా. అయితే దేవుడి వాక్యం చదివిస్తుంది, ఈ ప్రపంచంలో అత్యంత విలువ కలిగిన వాడు, అత్యంత విలువ కలిగిన రక్తం క్రీస్తు యేసు యొక్క రక్తం. హల్లెలూయా. అది విలువ కట్టలేని రక్తం, అమూల్యమైన రక్తం. ఈ లోకం ఎలా ఉంటుందంటే
మీకు ఉదాహరణ చెప్తాను, మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఒక రోడ్డు మీద ఒక బిస్కెట్, దాని పక్క ఒక 1000 రూపాయలు నోటు, దాని పక్కనే పాలిష్ చేయబడని, శుద్ధి చేయబడని ఒక చిన్న రాయిలాగా ఉన్న బంగారం, ఒక బొగ్గులాగా ఉందన్నమాట. బిస్కెట్, 1000 రూపాయల నోటు, ఒక చిన్న బంగారం రాయి రూపంలో ఇంకా దాన్ని పాలిష్ చేయాల. ముందు వారి దగ్గరికి ఒక కుక్క వచ్చి, డాగ్ ఏమవుతుంది చెప్పండి, కుక్క బంగారం చూసింది, 1000 రూపాయలు చూసింది, దానికి ఏం పని వాటితో, దానికి ఏం కావాలి, అది తీసుకో. ఇంకేమున్నాయి అక్కడ, 1000 రూపాయల నోటు, పాలిష్ చెయ్యబడని. దగ్గర వాడు వచ్చాడు, అడుక్కునేవాడు, చూశాడు ఏదో నల్ల రాయి 1000 రూపాయల, ఏం తీసుకున్నాడు, అది తెలియదు. ఆ పక్కనున్న అది కూడా తీసుకుంటే రాయి, అది రాయి కాదు బంగారం, చేయాల్సిన విధంగా పాలిష్ చేస్తే ఇటువంటి 1000 రూపాయలతో అదే వస్తాయి. ఇటువంటి తెలియదు సంగతి, దాని విలువ తెలియదు. కుక్కకి 1000 రూపాయల విలువ కూడా తెలియదు, 1000 రూపాయలు తెలియదు. ఆ తర్వాత ఇంకొక బిజినెస్ మ్యాన్, గోల్డ్ బిజినెస్ మ్యాన్ హఠాత్తుగా చూసి, మై గాడ్, ఇంత విలువైన రాయి రోడ్డు మీద పడుతుందేంటి, దాని విలువ తెలీదు. ఆత్రంగా తీసుకున్నాడు, పాలిష్ చేపించాడు, మంచి శుద్ధమైన బంగారం తయారైంది. లక్షల రూపాయల డబ్బు సంపాదించాడు. బంగారం 1000 రూపాయల నోటు, బిస్కెట్ ఉన్నప్పుడు కుక్కొచ్చి ఆ బంగారాన్ని ఊడిపెట్టి నోటు దోచుకోకుండా ఆ బిస్కెట్ తీసుకుని వెళ్తుంటే బంగారం బాధపడకూడదు. ఏమని బాధపడకూడదు, ఇదేంటి నన్ను కోరుకోకుండా బిస్కెట్ కోరుకుంది, నన్ను తీసుకుంటే నన్ను తయారు చేయాల్సిన విధంగా తయారు చేస్తే అటువంటి బిస్కెట్లు లక్షలు కాదు కోట్లు వస్తాయి కదా అనుకోకూడదు. ఎందుకంటే కుక్కకి బంగారం విలువ అడుగుకునేవాడు వచ్చాడు. కానీ పశువు, దానికి తెలియదు దాని విలువ, ఇది మనిషి కదా, ఇది నా విలువ తెలుసు కదా, మరి నన్ను కోరుకోకుండా 1000 రూపాయలు తీసుకున్నాడు ఏంటి, 1000 రూపాయలతో పాటు నన్ను కూడా తీసుకోవచ్చు కదా అని బంగారం. ఎందుకంటే అడుక్కునేవాడు మనిషి అయినా దాని విలువ తెలిసిన వ్యక్తుల చేతుల్లో పడాల్సింది పడితే హల్లెలూయా, ఆ లెక్కలే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరితోటి దేవుడి వాక్యం చదివిస్తుంది. ప్రియమైన సహోదరులారా, మనం అత్యంత విలువైన వాళ్ళం. లోకం ఒకవేళ గోగోరులో పురుగు తీసేసినట్టు మనుషులు తీసేస్తుంది. రకరకాల దృష్టిలు ఉంటాయి. మనుషులు లెక్క చేయాలంటే ఈ లోకంలో చాలా ఘనత కావాలి, చాలా ఆడంబరాలు కావాలి, చాలా ధనం కావాలి. మీ పక్కన ఒక పెద్ద ఖరీదైన కారు సాగింది, దాంట్లో నుంచి ఖరీదైన సూట్ వేసుకున్న వ్యక్తి దిగాడు. మీ ముందు దిగ్గానే మొత్తం అత్తర వాసన, పెర్ఫ్యూమ్, ఖరీదైన పెర్ఫ్యూమ్ గుమ్మాలించి పడుతుంది. ఆ వ్యక్తి మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఆ వ్యక్తితో ఎలా మాట్లాడతారు, అదండి ఇదండి, అడ్రస్ అడిగారు అనుకోండి, అటెళ్ళాలండి ఇటెళ్ళాలండి, మీరు ఆయన కూడా మీకు తెలియదు. కానీ ఏం చేస్తారు, ఎలా గౌరవం, బాగా దేని గౌరవం, కారుకి, సూట్కి, బూట్కి, మెడలో ఉన్న చైన్కి. అదే మీరు రోడ్డు మీద పోతున్నప్పుడు, ఏంటంటే ఒక పర్సన్ రోడ్డు మీద పోతున్నప్పుడు చింపిరి బట్టలు, బెగ్గర్, అడుగు తినేవాడు, చేతిలో బొచ్చు ఉంది, ఎవరు చెప్పండి, చేతిలో బొచ్చు ఉంది, అయ్యా అని మాట్లాడిపోతే ఏం కావాలి, ఈ ఎవరో ఏం తెలియదు, ఆయన కొత్త అంటే అంటాడా, అది తండ్రి అంటాడా, అదోయ్ ఇదోయ్ అంతే. దేని చూశారు, డ్రెస్ అపీరియన్స్. మనుషులు భౌతికమైన విషయాలు చూస్తారు, పై రూపాన్ని చూస్తారు, దేవుడు ఉదయాన్ని చూస్తాడు. విలువ లేనివాడిగా, విలువ లేనిదానిగా ఉన్న మనల్ని అత్యంత విలువగా మార్చడానికే యేసయ్య తన విలువ కలిగిన అత్యంత విలువైన అమూల్యమైన రక్తాన్ని సులువు పైన. సైతాన్ నా మొహం మీద 10 సున్నాలు పెట్టింది, నీ మొహం మీద సైతాన్ 10 సున్నాలు పెట్టింది. నువ్వు 0, నీకు అది లేదు ఇది లేదు, వాళ్ళు కూడా అంటున్నారు నువ్వు 0 నువ్వు 10 సున్నాలు. అసలు నువ్వు దేనికి పనికి వస్తావు, నువ్వు దేనికి పనికి. నేను ఎవరు ప్రేమించను, నేను ఎవరు దగ్గరికి తీయను, ఎవరు నీతో ప్రేమగా మాట్లాడతావు, అసలు ఎందుకు బతుకుతున్నావు,
నువ్వు సచ్చినా నువ్వు పట్టించుకోరు. ఇలా ఉంటుంది సైతాను మనుషులతో మాట్లాడే మాటలు. టోటల్ గా మన మొహం మీద, మన జీవితాల మీద సైతాను 10 సున్నాలు పెట్టింది. కానీ యేసయ్య చేసే పని ఏంటంటే, మనం మారు మనసు పొందినప్పుడు, యేసు రక్తంలో కడగబడినప్పుడు, చేయాల్సినంత ప్రార్థన చేసేటప్పుడు, ఉండాల్సినంత ఉపవాసం ఉండేటప్పుడు, చదవాల్సినంత వాక్యం చదివేటప్పుడు, జీవము కలిగిన దేవుడి సంఘంతో అంటుకట్టుకొని ఆ సంఘము క్రీస్తు, ఆ శరీరము, ఆ సంఘము క్రీస్తు శరీరం అన్న దేవుడి వాక్యం ప్రకారం ఆయన చిత్తానుసారంగా ముందుకెళ్ళేటప్పుడు సైతాను మన మొహం మీద పెట్టిన 10 సున్నాలని అలాగే ఉంచి దేవుడు ఎడం పక్క 1 పెడతాడు. 10 సున్నాలకి ఎడం పక్క 1 పెడితే ఆ 10 సున్నాలకి ఏమొచ్చింది? జీవం, లైఫ్ వచ్చింది. 10 సున్నాలు సున్నాలే, ఎడం పక్క 1 వచ్చేస్తే 100 కోట్లు. చాలా మందికి మనుషుల విలువ తెలియదు. నీ విలువ తెలియని మనుషులు నువ్వేమనుకోవాలంటే, మీకు దేవుడి వాక్యంలో చెప్తున్నారు ప్రియమైన సహోదరి సహోదరుల, ఇస్కరియోతు యోధా యేసయ్యను లో మైండెడ్ గా చూశాడు. 30 వెండి నాణాల విలువగా చూశాడు. నీ విలువ తెలియని వ్యక్తులకు నువ్వేమనుకోవాలంటే, కుక్కొచ్చి నా పక్కన బిస్కెట్ తీసుకొని పోయి అంతే. దాని విలువ, నీ విలువ తెలియదు. నీ విలువ తెలిసే రోజు ఒకటి వస్తుంది, అప్పుడు పశ్చాత్తాపం. దేవుడు అంటున్నాడు, నిన్ను తృణీకరించువారు వచ్చి నీ పాదాల మీద పడే. ఇప్పుడు తృణీకరిస్తా ఉండొచ్చు, ఇప్పుడు అపహాస్యం చేస్తా ఉండొచ్చు, ఇప్పుడు ఎగతాళి చేస్తా ఉండొచ్చు, ఇప్పుడు కేలి చేస్తా ఉండొచ్చు. వాళ్ళకి అది లేదు, వీళ్ళకి ఇది లేదు, మాకు అన్ని ఉన్నాయి. వాళ్ళకి నీ విలువ తెలియదు, నీలో ఉన్న క్రీస్తు విలువ తెలియదు. అందుకే ఒక్కొచ్చి బిస్కెట్ తీసుకొని పోయింది. 1000 రూపాయల విలువ తెలియదు, బంగారం విలువ తెలియదు. అడుక్కునేవాడు వచ్చి 1000 రూపాయలు తీసుకెళ్ళాడు. బంగారం విలువ తెలిసిన వ్యక్తి చేతుల్లో పడ్డప్పుడు బంగారానికి షైనింగ్ వస్తుంది, బంగారం యూటిలైజ్ అవుతుంది, ఉపయోగపడుతుంది. తన విలువైన రక్తాన్ని కార్చింది. బలహీనమైన వాడు, వెర్రివాడు, తృణీకరించబడ్డ వాళ్ళు, నీచులైన వాళ్ళు, ప్రతి ఒక్కరిని కూడా ఆయన పెంచి, బలపరిచి, స్థిరపరిచి ఉన్నతమైన వారిగా, విలువైన వారిగా, ఉన్నత స్థానంలో నిలబెట్టే దేవుడు, మనం ఆరాధన చేసే దేవుడు. హల్లెలూయా. యేసయ్యకి 30 వెండి నాణాల విలువ కట్టాడని చెప్పి వాడికి తెలియదు యేసయ్య విలువ. అందుకే స్పిరిట్ ఆఫ్ సూసైడ్, ఆత్మహత్య చేసుకునే దెయ్యానికి లోబడ్డాడు, ఉరి పెట్టుకున్నాడు, చచ్చాడు. తాడు తెగింది, పై నుంచి కింద పడ్డాడు, కడుపు బద్దలై పేగులన్నీ బయటకు వచ్చాయి, కుక్క తాము చచ్చిపోయాడు, నరకాగ్ని గుండానికి వెళ్ళిపోయాడు. యేసయ్య విలువ తెలియని వాళ్ళు ఈ ప్రపంచంలో ఇస్కరియోతు యోధా లాంటి వాళ్ళు 100 మంది, 1000 మంది, లక్షల మంది, 100 కోట్ల మంది ఇస్కరియోతు యోధా లాగానే నరకాగ్ని గుండానికి వెళ్తున్నారు. యేసయ్య విలువ తెలియకపోతే, యేసు విలువ గుర్తించకపోతే, విలువైన యేసు రక్తం విలువ తెలియకపోతే నరకాగ్ని గుండం తప్పదు. నరకాగ్ని గుండంలో ఇస్కరియోతు యోధాని చూడక అని దేవుడి వాక్యం. యేసయ్య విలువ తెలిసిన మనం ఆ విలువైన యేసు రక్తాన్ని ప్రతిరోజు మన హృదయంలో ఆ యేసు రక్తాన్ని భద్రపరుచుకుంటూ, ఆ రక్తంలో కలగబడుతూ, ఆ రక్తాన్ని, విలువైన రక్తాన్ని ప్రకటిస్తూ ఈ లోకంలో మన యాత్ర ముందు కొనసాగించాలి. దేవుడి వాక్యం మనందరి హృదయంలో ఫలింపచేయును గాక.